ఉంగరాన్ని విందే గిఫ్ట్గా ఇవ్వు. అయ్యో, ఇవన్నీ ఏం అవసరం లేదండి. మా ఇద్దరి మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం ఉండవు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి వచ్చి నిన్న నీ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్గా చేశారు. మీరు చెప్పేది అర్థమవుతుందండి, కానీ అది మళ్ళీ మన మధ్య కొత్తగా ఇదేంటి అని తీసుకుంటుందో లేదో. నీ చేత్తో ఇస్తే విందే తీసుకోకుండా ఉంటుందా? తప్పకుండా తీసుకుంటుంది. ఒకవేళ తను మారం చేస్తే నాకు ఫోన్ చేయి. మా సంతృప్తి కోసం తీసుకోమని నేనే విందేతో చెప్తాను. సరేనండి, మీరంతగా అంటూ ఉంటే మీ మాట కాదని ఎలా అంటాను? వింధ్య మొహమాట పడినా, గారం చేసినా బలవంతంగా అయినా దాని చేతిలో పెడతాను. సరే. ఏమండి, మీలా అడుగడుగునా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టమండి. జాగ్రత్తగా వెళ్ళిరా. మా అందరి తరపున కూడా వింధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు. అలాగేనండి. ఇప్పటికే నేను ఫోన్ కూడా చెయ్యలేదని అది ఎంత బాధపడుతుందో ఏంటో. వెళ్ళొస్తాను. వింధ్య, నేను ఈవినింగ్ వచ్చేలోగా ట్రిప్కి అన్నీ రెడీ చేసుకో. నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, టైంకి వచ్చేస్తాను. సరేనా? ఏమండి? ఏంటి వింధ్య? ఏదైనా మర్చిపోయారా? ఏం మర్చిపోయాను? ఏం లేదే. సరే, ఉంటాను. బాయ్. సారీ రాజేష్ గారు, చూసుకోలేదు. అదేం పర్వాలేదు సంధ్య గారు, నేను చూసుకోలేదు కదా. అరే, ఈ చీర భలే బాగుంది. వింధ్య, చూడు, ఈ చీర సంధ్య గారికి ఎంత బాగుందో. మీరు మరీ పొగుడతారు రాజేష్ గారు. పొగడతలు కాదు సంధ్య గారు, నిజాలు. చీర ఆడపిల్లకి అందమని చూపించడానికి నిలువెత్తు నిదర్శనం మీరే. ఏంటండి, మా వింధ్య కోసం ఈ మధ్యన కవితలు రాయడం లాంటివి మీరేమైనా నేర్చుకున్నారా ఏంటి? మరి మీరు ఇంత అందంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాక నేను కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటి? గుడికి ఏమైనా వెళ్ళి ఇటు వస్తున్నారా? అరే, అలా అడుగుతున్నారేంటండి? ఈరోజు స్పెషల్ డే కదా. అవునా? ఏంటది? అరే, అది ఈరోజు వింధ్య. ఒక్క నిమిషం సంధ్య గారు. హలో, వస్తున్నాను. ఆన్ ది వే వస్తున్నా. సారీ సంధ్య గారు, కొంచెం అర్జెంట్ పని ఉంది. సరేనా? మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. వింధ్య, నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. బాయ్ అండి. వింధ్య, అబ్బా, రాజేష్ గారు భలే సరదా మనిషి. ఈ మధ్య బాగా మారిపోయారు. అవునవును, చాలా మారిపోయారు. ఏమైందే, అలా ఉన్నావేంటి? నీకు తెలీదా? అవునులే, మర్చిపోయి ఉంటావు కదా. సారీ వింధ్య, నిజంగా నేను అలారం కూడా పెట్టుకున్నాను, కానీ అది పనిచేయలేదు. నిన్న హడావిడికి బాగా నీరసమైపోయి నేను లేవలేకపోయానే. ఫోన్ చేసి చెప్పడం కాదు, నేనే వెళ్ళి చెప్తాను అని మా ఆయనకి చెప్పి వచ్చాను. అబ్బా, సారీ చెప్పాను కదా, నువ్వలా ఉండొద్దు. వింధ్య చూడు. హ్యాపీ బర్త్డే టు యూ వింధ్య. పోవే, నాకేం వద్దు. ఏంటే, నా మీద అలిగావా? కోపంగా ఉన్నావా? నాకు తెలుసు, ఫస్ట్ నేనే విష్ చేస్తాను అని నువ్వు ఎంత వెయిట్ చేసి ఉంటావో నాకు బాగా తెలుసు. నాకు చాలా బాధగా ఉంది.
సరే, నా మీద నువ్వు కాక ఎవరు అలుగుతారు చెప్పు. కానీ ఈ రోజు తర్వాత నువ్వు ఎంత అలిగినా, ఎంత కోపగించుకున్నా నేను ఓర్చుకుంటాను. ఈ రోజు నా బుజ్జి వింధ్య పుట్టినరోజు కదా, అది డల్గా ఉంటే నేను డల్ అయిపోతాను. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. అబ్బా నవ్వవే. ఏది నీ చెయ్యిలా ఇవ్వు. ఏంటి? మాకున్న స్తోమతకి చిన్న ఉంగరమే. కానీ ఇలాంటివి ఇవ్వడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. కానీ మా ఆయనే మరీ మరీ చెప్పి ఇచ్చి రమ్మన్నారు. నా పుట్టినరోజుకి మీరందరూ వచ్చి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కదా. ఇదిగో నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు కదా. మేమంత ఇవ్వకపోయినా ఈ చిన్నది ఇచ్చాము. ఏ వింధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. ఏయ్, ఇవి కన్నీళ్లు కావు కదా, ఆనంద బాష్పాలే కదూ. కావే, కన్నీళ్ళే. అయ్యయ్యో, ఎందుకే అలాగా? అందరికీ గుర్తుంది, ఆఖరికి శ్రీకర్ గారికి కూడా గుర్తుంది. ఈ రింగ్ ఇచ్చి పంపించారు. కానీ నా భర్త గిఫ్టులు కాదు కదా, కనీసం నా బర్త్డేకి విష్ కూడా చేయలేదు. అసలు ఆయన విషయమే మర్చిపోయారు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావే? రాజేష్ గారికి గుర్తు లేకపోవడం ఏంటి? నా పుట్టినరోజు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన వ్యక్తి నీ బర్త్డే ఎందుకు మర్చిపోతారు? చెయ్యకుండా ఎందుకుంటారు? లేదు లేదు, ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది. ఖచ్చితంగా నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటారు. ఆయన ప్లాన్ చేశారని నీకెలా తెలుసు? నీకేమైనా చెప్పాడా? అలా కాదే. ఏదైనా ప్లాన్ చేయాలంటే ముందు ఆయనకి గుర్తుండాలి కదా. అబ్బా వింధ్య, నువ్వలా ఆలోచించొద్దు. ఏదో ఉండే ఉంటుంది. ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. వద్దు. అంటే నా భర్తకు నా పుట్టినరోజుని నేనే గుర్తు చేసి చెప్పాలా? అవసరం లేదు, వదిలేసాయి. అయ్యో, అది కాదే. వదిలేయమని చెప్తున్నాను కదా. మా ఆయనకి గుర్తు లేకపోయినా కనీసం నీకైనా గుర్తుంది కదా. సంతోషంలే. ఒకవేళ నువ్వు ఆయనకి గుర్తు చేయాలనుకుంటే ఇప్పుడు కాదుగా, అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పుండాలి. అర్ధరాత్రి నేను రాజేష్ గారికి ఫోన్ చేయడం ఏంటి? అసలు ఆ టైంలో నేను లేచుంటే నీకే ఫోన్ చేసేదాన్ని కదా. రాజేష్ గారు నిన్ను విష్ చెయ్యలేదు అనే బాధతో ఇలా నువ్వేదేదో అర్థం చేసుకుంటున్నావు. ఖచ్చితంగా ఇది మర్చిపోవడమో మరొకటో కాదు. దీని వెనకాల ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉండుంటారు. నువ్విలా డిసప్పాయింట్ అవ్వకే. నా భర్త గురించి నాకే చెప్తుంది. దాని బర్త్డే గ్రాండ్గా చేసి నాది మర్చిపోయాడని నేను ఫీల్ అవ్వకూడదు అని భలే కవర్ చేస్తుంది. వింధ్య, ఏంటే, ఏమైంది? ఒరే రాజేష్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఈ రోజు అక్కడ బర్త్డే కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి కదా. నానా, చిన్నగా వింధ్య వింటుంది. ఏమైందిరా? సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ అంటే చెప్పి అక్కడికి తీసుకెళ్తామా ఏంటి? పాపం మార్నింగ్ నుంచి
నా విషెస్ కోసం తను వెయిట్ చేస్తూ ఉంది. సంధ్య చెప్పినా, మీరు అమ్మ చెప్పినా, బంటిగాడు చెప్పినా నేను చెప్పలేదని పిచ్చిది తెగ ఫీల్ అయిపోతుంది. ఒరేయ్, సరదా కూడా నా కోడల్ని బాధ పెట్టొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఉండు, నేనిప్పుడే వెళ్ళి అరేంజ్మెంట్స్ గురించి తనకు చెప్పేస్తాను. నా ప్లీజ్, అలా చెప్తే థ్రిల్లే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక గోవా బీచ్లో అందంగా క్యాండిల్ లైట్స్ మధ్యలో సెలబ్రేట్ చేయబోతున్నాను. సో ఫ్లైట్ ఎక్కి గోవాలో దిగే వరకు నేను ఏమీ చెప్పను. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ మధ్యలో గ్రాండ్గా విష్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ముందే చెప్తే ఆ హ్యాపీనెస్ అంతా పోతుంది నాన్న. పాపం, పెళ్ళైన దగ్గర నుంచి తను నన్ను ఏదీ అడగలేదు. అది కావాలి ఇది కావాలి అని ఏదీ కోరుకోలేదు. అందుకే ఈ సర్ప్రైజు తనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. వింధ్య అంటే నాకెంత ఇష్టమో తనకి గోవాకి మొత్తం తెలియాలి. సూపర్ రా, నీ థాట్ చాలా బాగుంది. నేను పెళ్ళైన కొత్తలో మీ అమ్మని అలాగే తీసుకెళ్లేవాణ్ణి. ఆ డేసే గోల్డెన్ డేస్ రా. సర్ప్రైజ్ అంటున్నావు కదా, నిన్ను నేను డిసప్పాయింట్ చేయడం ఎందుకులే, అలాగే కాని. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ నా కోడలికి గిఫ్ట్ ఏమిస్తున్నావు? తనే నా ఏంజిల్ కదా నాన్న. అందుకే తనకి ఒక అందమైన డైమండ్ రింగ్ ప్రజెంట్ చేద్దామని తీసుకురావడానికే వెళ్తున్నాను. సరే మరి, త్వరగా వెళ్ళిరా, సాయంత్రం ప్రయాణం ఉంది కదా. అలాగే నాన్న. కానీ వింధ్య బాధగా ఉందని, అమ్మ డల్గా ఉందని మీరు మాత్రం నిజం చెప్పకండి. నైట్ వరకే కదా, తర్వాత సర్ప్రైజ్ చూసి తను పడే ఆనందం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో డోంట్ లీక్ సీక్రెట్ డాడ్, ఐ బిలీవ్ యూ. ఒరేయ్, జాగ్రత్తరా. ఇది మర్చిపోవడమో మరొకటో కాదు. దీని వెనకాల ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉండుంటారు. సిస్టర్, ఏంటి బావ వెళ్ళిపోయాడు? సంధ్య కూడా వెళ్ళిపోయింది. అసలు ఏమైంది? ఏమైనా ప్లాన్ చేశారంట? ఖచ్చితంగా గ్రాండ్గానే అరేంజ్ చేసి ఉంటారు. సంధ్యకి అంత బాగా చేసినప్పుడు నీకు ఇంకెంత పెద్దగా ప్లాన్ చేసి ఉంటారో. ఏదైనా తెలిసిందా? లేదు, వాళ్ళకి నా బర్త్డేనే గుర్తులేదు. ఆలస్యమైందని ఈవిడ, అసలు నా పుట్టినరోజు అనే విషయమే తెలియకుండా ఆయన. వింధ్య, అలా ఎందుకుంటుంది? అలా ఏం లేదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బావ కావాలని జోక్ చేస్తున్నాడేమో. జోక్ చేసే విషయం అయితే ఇప్పుడు నేను ఫోన్ చేసి గుర్తు చేసే విషయం చెప్పించుకోవాలి. అదేంటి, సంధ్య బర్త్డే గుర్తున్న బావ ఎప్పుడో ముందే తన కోసం చీర, రింగు అన్ని కొనిపెట్టాడు. అలాంటిది నిన్ను మాత్రం ఎలా మర్చిపోతాడు? నువ్వు భార్యవి కదా. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అవును, సంధ్య కూడా ఎప్పుడు నిన్ను ఫస్ట్ విష్ చేస్తుంది కదా, ఈసారి చేయకపోవడం ఏంటి? సరేలే, పోనీలే. తనంటే నిన్న తన ఫంక్షన్ హడావిడిలో నీరసమైపోయి మర్చిపోయి ఉంటుంది. కానీ బావకేమైంది? అసలు బావెలా మర్చిపోయాడు? ఈ మధ్య బావ విషయంలో నాకు కూడా డౌట్ వస్తుంది. నిన్ను నీ విషయాలన్నింటినీ వదిలేసి సంధ్యని, సంధ్య విషయాలని చాలా ఎక్కువగా పట్టించుకుంటున్నాడు. తను బాధపడకూడదని, తను హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. తన కోసం నీకు తెలియకుండా నీ బిడ్డను కూడా తీసుకువెళ్ళిచ్చాడు. అంతగా తనపైన కేర్ తీసుకుంటున్నవాడు కనీసంలో కనీసం నీ గురించి ఆలోచించాలి కదా. నీకు విష్ చేసి బర్త్డే పార్టీ చిన్నగా అయినా ప్లాన్ చేయాలి కదా. ఓహో, ఇంకా టైం ఉంది కదా.
ఏదైనా ప్లాన్ చేశాడేమో. మేబీ అక్కడికి వెళ్ళాకేమైనా. ఇంకెప్పుడు? ఇంకెక్కడా? పుట్టినరోజు అయిపోయిన తర్వాత చెప్తారా? ఇక్కడే గుర్తులేనిదే అక్కడేం గుర్తుంటుంది మౌనిక? అది కరెక్టే. ఇదిగో అలా అని నువ్వే నెగటివ్గా ఫీల్ అవ్వకు. కావాలంటే నేను ఇప్పుడే బావకి కాల్ చేసి వింధ్య బాధపడుతుంది అని విష్ చేయమని నేనే చెప్తాను. మౌనిక ఒక్క నిమిషం. ఏంటి నువ్వు ఫోన్ చేసి చెప్తే తప్ప ఆయనకి గుర్తురాదా? ఆయన మనసులో నాకు ఇంపార్టెన్స్ ఉంటే ఆయనే చెప్తారు. నువ్వు వదిలేసే. అలా కాదు ప్లీజ్. ఇలాంటి పుట్టినరోజు నాకు ఇంకెప్పుడు రాకూడదు. మనశ్శాంతి లేకుండా పోయింది. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏదైనా చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటే నువ్వేమో వద్దంటున్నావు. సరేలే, అట్లీస్ట్ టూర్కైనా హ్యాపీగా వెళ్ళిరండి. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుని హ్యాపీగా తిరిగి రండి. అదొకటే నా కోరిక. నా బ్రతుకే సరిగ్గా లేదు. ఇంకా గోవా వెళ్ళి ఏం చేయాలి? ఆయనకి నేనంటే ఇష్టం లేనప్పుడు ఇంకా గోవా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే లేని హ్యాపీనెస్ అక్కడేం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయమ్మగారు. ఏమండి, అన్నీ ఓకే కదా? ఇంకేం మర్చిపోలేదు కదా? అన్నీ ఓకే, నువ్వేం చూడాల్సిన అవసరం లేదు. అయినా వీటిదేముంది, అసలు ఏర్పాటు గోవాలో జరుగుతుంది. సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్లో ఏంటో. అయినా ఒకరోజు ముందే వెళ్ళమంటే సంధ్య బర్త్డే వచ్చిందని ఆగిపోయారు. ఇప్పుడేమో మళ్ళీ ఇలా దాస్తున్నారు. వాణి, నువ్వేం కంగారు పడొద్దు. వాడున్నాడు కదా, అన్నీ వాడే చూసుకుంటాడు. అత్తయ్య, మీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా? పూర్తయ్యాయి. ఇక్కడ అన్నీ రెడీ. వింధ్య సిస్టర్, అక్కడ హోటల్స్ అవి అన్నీ నేను బుక్ చేశాను. బాగా వస్తే మీ ఇద్దరిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తాను. అదిగో బావ కూడా వచ్చేసాడు. రేయ్ రాజేష్, ఎక్కడికి వెళ్ళావురా? టైం అవుతుంది. నేను వచ్చేసాను కదా నాన్న. నేను రెడీ. వింధ్య, నువ్వు రెడీ అయినా? అదేంట్రా రాజేష్, నీకోసమే వెయిట్ చేస్తుంటే మళ్ళీ రెడీనా అంటావేంటి? మీరు ముందు బయలుదేరండి. వింధ్య, జాగ్రత్తమ్మా. అక్కడ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అత్తయ్య, బావ ఉండగా మనకి ఫోన్ చేసే అవసరం ఏముంటుంది? సిస్టర్, హ్యాపీ జర్నీ. నేనెక్కడికి వెళ్ళడం లేదత్తయ్య. వింధ్య, ఏమైందమ్మా? ఎందుకలా అంటున్నావు? ఏం లేదత్తయ్య, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. అదేంటమ్మా, ఏర్పాట్లన్నీ చేశాక నువ్వు అలా అంటున్నావేంటి? మీరుండండి. వింధ్య, ఏం జరిగింది? ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు. అడుగుతుంటేనేమో ఏమీ లేదు అంటున్నావు. ఏమైంది వింధ్య? నిన్నంటే సంధ్య పుట్టినరోజని చెప్పి ఆగిపోయారు. ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదేంటమ్మా? ఏదైనా ఉంటే తర్వాత చూద్దాంలే కానీ ముందు మీరు బయలుదేరండి. రాజేష్, పదండి, బయలుదేరండి. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? వింధ్య, ఏంటి అలా గట్టిగా అరుస్తున్నావు? అమ్మతో అలాగేనా మాట్లాడేది? రాజేష్, నువ్వాగు రాజేష్. ఏంటమ్మా వింధ్య,
ఏదైనా ఉంటే నాతో చెప్పు. అసలు ఏమైంది? నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అలా కాదమ్మా, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసాం కదా. చేస్తే క్యాన్సిల్ చేయండి. ఫోన్లేమ్మా, క్యాన్సిల్ చేద్దాంలే. ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నన్ను అడిగి టికెట్ తీసారా? నన్ను అడిగి ట్రిప్ ప్లాన్ చేశారా? అసలు ఏదైనా నాకు చెప్పే చేస్తున్నారా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. ఏం చేస్తారు? కుదరదంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తారా? గెంటేయండి. ఏం మాట్లాడుతున్నా వింధ్య? నిన్ను మేమెందుకు గెంటేస్తాము? అసలు ఏమైంది నీకు? పుట్టినరోజు నాడు నువ్వలా మాట్లాడుతున్నావేంటమ్మా? నువ్వు బాధపడి ఇలా మా అందరినీ బాధ పెట్టొచ్చా? ఎవరండి బాధ పెట్టేది? ఎవరిని బాధ పెడుతున్నారు? చెబితే అర్థం చేసుకోరేంటి? నాకు ఇష్టం లేదంటే మీకు వినిపించదా? వింధ్య, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను కరెక్ట్ గానే ఉన్నాను. ఏ మీరు ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళిపోవాలా? నీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? సంధ్య బిడ్డను తీసుకొచ్చి మన బిడ్డని సంధ్య బిడ్డ మొత్తం తెలుసు.